హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు క్యారెట్ హల్వా ఎలా చేయాలని చూపిపోతున్నానండి. ఫస్ట్ నేను ఇట్లా క్యారెట్స్ అన్ని తీసేసుకునేసి మంచిగా పీల్ ఆఫ్ చేసుకుని వాష్ చేసేసుకున్నానండి. ముందర కట్ చేసేసుకున్నాను, కొద్దిగా స్టార్టింగ్లో కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇవంతా మనం బాగా తురుముకునేసేయాలండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకున్నాను. అండ్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. ఇక జీడిపప్పులన్నీ కొన్ని పీసెస్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి దాంట్లోకి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా మనము నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పులతో పాటు కొద్దిగా ఇవి పంకిన్స్ అండి, గుమ్మడికాయ గింజలు, వాటర్ మెలాన్ గింజలు, దోసకాయ గింజలు, 3 రకాల గింజలు కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను. అండ్ ద్రాక్ష కొన్ని పీసెస్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మనం కొద్దిగా రోస్ట్ చేసుకొని సైడ్ తీసి పెట్టేసుకోవాలి. నెయ్యిలో కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇవి బాగా రోస్ట్ అయిపోయినాయి చూడండి. రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ సైడ్ తీసి పెట్టేసుకుంటానండి. మళ్ళీ దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోకి నేను తురిమి పెట్టుకున్నానండి. ఈ క్యారెట్ అంతా కూడా నేను తురిమి పెట్టేసుకున్నాను. ఫస్ట్లో చూపించా కదా, అవన్నీ తురుముకునేసాను. ఇప్పుడు దీంట్లోకి అంత క్యారెట్ అంతా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇలా క్యారెట్ అంతా మనం దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాం కదా. యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా సిమ్లోనే స్టవ్ అనేది పెట్టేసుకొని కొద్దిగా మనం రోస్ట్ చేసుకోవాలండి క్యారెట్ని అంతా కూడా బాగా. ఇప్పుడు మనం దీంట్లోకి పాలు యాడ్ చేసుకోవాలండి. మిల్క్ అనేది మనకి క్యారెట్ మునిగేమైనా పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలని కూడా యాడ్ చేసేసుకున్నాను. నేను ఇప్పుడు వేసుకున్న పాలు ఎంత క్వాంటిటీ వేసుకున్నానంటే 2 గ్లాసెస్ అండి. పెద్ద గ్లాసెస్తో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ పాలలో క్యారెట్ అనేది బాగా ఉడకాలండి. క్యారెట్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము చూసుకుంటూ అప్పుడప్పుడు ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే సరిపోతుందండి. మీడియం టు లో ఫ్లేమ్లో చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనకి పాలలో క్యారెట్ అనేది బాగా ఉడకపెట్టుకోవాలండి. ఇలా మనకి బబుల్స్ వస్తున్నాయి కదండి. ఇట్లా మనకి బాగా ఇప్పుడు క్యారెట్ దాంట్లో పాలలో ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఇట్లా మధ్యలో అంతా బాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి క్యారెట్ అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తానే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. దానికి మనకి 1 బౌల్ ఆఫ్ షుగర్ అనేది పడుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా అయినా చేయొచ్చు, లేదంటే మనం షుగర్ని పాకం పట్టేసి పాకమైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. నార్మల్గా మా మదర్ అయితే అలానే చేస్తారు. మా అమ్మ పాకం పట్టేసి దాన్ని ఈ క్యారెట్ హల్వాలోకి యాడ్ చేసేస్తారండి. బాగా మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక పాలు ఎలా ఉడికిచ్చామో అలానే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా మనము క్యారెట్ని ఉడికించుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనకి క్యారెట్ హల్వా అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనకి హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా యాలకుల పౌడర్ అండి, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే మనం డ్రై ఫ్రూట్స్ అనేసి జీడిపప్పు ఇవన్నీ రోస్ట్ చేసుకున్నాం కదా నెయ్యిలో, ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకున్నాం కదా, ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఉడకబెట్టేసుకోవాలండి. సిమ్లోనే బాగా మనకి ఉడకాలండి. ఉడికిపోయిన తర్వాత మనకి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేశానండి ఆల్రెడీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఎక్కువ స్వీట్ లేదు, తక్కువ అని చెప్పేసి అలా కూడా లేదండి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వ్ చేసుకొని చూపిస్తానండి క్యారెట్ హల్వా అనేది. క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఇలా ఎప్పుడైనా ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది అండ్ ఇష్టంగా కూడా తినేస్తారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.